రాజస్థాన్‌లో ఒక పురాతనమైనటువంటి నదికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కీలకమైనటువంటిది. ఏదైతే అది ప్రత్యక్షం కావడం, దాని మీదన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సరస్వతీ నది అన్నటువంటి అనుమానం దాని మీదనే ప్రస్తుతం పరిశోధనలు కూడా ప్రారంభమైనాయి. రాజస్థాన్‌లో ఇది 3500 ఏళ్ల నాటి పురాతన నదికి సంబంధించినటువంటి ఆనవాళ్ళకి సంబంధించినటువంటిదనమాట అది. అక్కడ నది ప్రవహించింది అన్నటువంటి దాని మీదన రాజస్థాన్లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో పురావస్తు శాఖ కీలక తవ్వకాలు జరిగినాయి. 23 మీటర్ల లోతును బయటపడ్డది పురాతన నదీ ప్రవాహ మార్గం. ఇది సరస్వతీ నది పరివాహక ప్రాంతానికి చెందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం 3500 నుంచి 1000 మధ్యకాలం నాటి ఆవాసాలు గుర్తించారు. కుషాణులు, మగధ, శుంగ వంశాల కాలం నాటి అవశేషాలు లభ్యమైన రాజస్థాన్లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఓ అద్భుత ఆవిష్కరణ వెలుగు చూసింది. భూమికి 23 మీటర్ల లోతున ఒక ప్రాచీన నదీ ప్రవాహ మార్గం పాలియో ఛానల్ బయటపడింది. ఇది వేదాల్లో ప్రస్తావించిన సరస్వతి నది జాడలు కావచ్చని భారత పురావస్తు చరిత్రలోని ఇది అపూర్వమైన ఆవిష్కరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ ఏడాది మే వరకు సాగిన ఈ తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 3500 నుంచి 1000 మధ్య కాలంలో ఇక్కడ నాగరికత వెలసిల్లినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ ప్రాచీన నదీ వ్యవస్థ ఆనాటి మానవ ఆవాసాలకు జీవనాధారంగా నిలిచి బహాజ్ గ్రామాన్ని విస్తృతమైన సరస్వతి నదీ పరివాహక సంస్కృతిలో కలుపుతుందని ఏఎస్ఐ జైపూర్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వినయ్ గుప్తా చెప్తున్నారు. కుషాణులు, మగధ, శుంగ వంశాల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమైనవి. తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరల పొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలిములు, వివిధ ఇనుప, రాగి వస్తువులు బయలుపడ్డాయి. సూక్ష్మ శిలా పరికరాలు హోలోసీన్ పూర్వకాలం నుంచే ఇక్కడ మానవ ఉనికిని సూచిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 1000 నాటి 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మీలిపి అక్షరాలు ఉన్నటువంటి 4 కాల్పని ముద్రికలు సీలింగ్స్ లభించినాయి. ఇవి భారత ఉపఖండంలో బ్రహ్మీలిపికి సంబంధించినటువంటి అత్యంత పురాతన కాలాన్ని నిర్ధారించదగినటువంటి ఆధారాలు కావచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మహాజనపదాల కాలం నాటి కుండాల్లో అక్షరాలు లేని రాగి నాణ్యాలు దొరకడం నాణ్యాల ఆవిర్భావ చరిత్ర మీద కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎముకల పనిముట్లు, విలువైన రాళ్లు, శంకుగాజులు ఆనాటి హస్తకళ నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోని కీలక అధ్యాయాలను తిరిగి రాయగలవన్నటువంటిది ఈ స్థల పరిరక్షణకి వేసే సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి నివేదిక కూడా ఇచ్చిందనమాట.